దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయండి. దేవుని నమ్ముకున్న తర్వాత పరిస్థితులు మారిపోతాయా? మేము దేవుని నమ్ముకున్నాం, అన్నీ బాగుంటాయి అని అనుకున్నాం, అంతా సమృద్ధిగా ఉంటుంది, అంతా సమకూడి జరుగుతుంది అనుకున్నాం. కానీ అలాగ జరగట్లేదు. ఇది దేవుడి చిత్తమేనా? ఇలాగెందుకు దేవుడు నా కొరకు చేశాడు? నా కుటుంబం కొరకు దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలను పెట్టాడు? నా పరిస్థితి ఎందుకు ఇలా అగాధంలో వదిలిపెట్టాడు దేవుడు? ఒంటరిగా నన్ను ఎందుకు వదిలిపెట్టాడు అనేటువంటి పరిస్థితులు చాలామందికి నేటి కాలంలో కనబడుతూ ఉన్నాయి. నేను చాలా యథార్థంగా ఉన్నాను, దేవునికి మంచి భక్తి చేస్తున్నాను, దేవుని మాట వింటున్నాను, దేవుని చిత్తాన్ని గైకుంటున్నాను. అయినా నాకు బాధలు ఎందుకు? అయినా నాకు కష్టాలు ఎందుకు? అయినా నాకు కన్నీళ్ళు ఎందుకు? ఎందుకింత ఘనహీనమైనటువంటి జీవితాన్ని నేను జీవించవలసి వస్తుంది? నా ఎడల దేవుడు ఏ కార్యాన్ని ఎందుకు చేయట్లేదు అనుకునే సందర్భాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఈరోజు మీరు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన విషయాన్ని మీరు తెలుసుకోబోతూ ఉన్నారు. దేవుడు చాలాసార్లు మనల్ని చేయి విడిచిపెట్టాడేమో అనిపిస్తుంది. చేయి విడిచిపెట్టేశాడేమో దేవుడు, ఇక దేవుడు నాతో మాట్లాడేమో, ఇక దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, దేవుడు నన్ను దీవించడేమో, నేను ఇలాగ ఈ శ్రమల మధ్య నలిగిపోవాలేమో అనిపించిన సందర్భాలు ఎన్నో కనపడతాయి. అయితే ఈరోజు మీరు ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నారు. ఒకరి జీవితంలో నుండి దేవుడు చేసిన గొప్ప అనుభవాన్ని, గొప్ప కార్యాలను ఈరోజు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు. వారు ఐగుప్తులో ఉన్న తరువాత దేవుడు వారిని విడిపించి కానాను దేశానికి నడిపించాడు. కానాను దేశానికి నడిపించిన తరువాత వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడినాయి. వారి స్వాస్థ్యాల్లో వారు జీవిస్తూ వచ్చారు. అయితే దేవుడు తన ప్రజలను నడిపించడానికి మొదటిగా మోషేని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత యెహోషువని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ న్యాయాధిపతులు ఏలిన కాలంలో ప్రజలు చాలా దుర్మార్గంగా నడిచిన కాలం ఆ కాలం. దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగంగా కనబడుతున్న కాలం ఆ కాలం. అటువంటి కాలంలో జరిగిన ఒక సంగతి మనకు న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు అనేటువంటి పుస్తకం మనకు కనబడుతుంది. ఈ రూతు అనేటువంటి స్త్రీ గురించి మనం గమనిస్తే ఈమె మోయాబీరాలు. ఈమె గురించి నేను చెప్పట్లేదు, కానీ ఈ రూతుకి మూలము ఒక ఆమె ఉంది. ఆమె పేరు నయోమి. అందరూ చెప్పండి, ఏం పేరు? నయోమి. నయోమి అంటే మధురము అని అర్థం. మరొక భాషలో మనోహరము, సొగసైంది అని అర్థం. ఈమె జీవితం మధురంగా ఉందా అంటే ఆమె అంటది, ఒకప్పుడు నేను మధురమే కానీ ఇప్పుడు నేను మారానైపోయాను అంటుంది. ఒకప్పుడు నా జీవితం మధురం, నా జీవితం తీయగా ఉంది, కానీ ఇప్పుడు నన్ను మీరు నయోమి అని పిలవమాకండి, అంటే మధురం అని నన్ను పిలవమాకండి, నన్ను మారా అని పిలవండి అని ప్రజలకు చెప్తా ఉంది. ఎందుకు ఈమె జీవితం అంత నలిగిపోయింది? ఈమెలో నెలకొన్న పరిస్థితులు ఎలాగున్నాయి? ఆమె కృంగిపోయింది, కుమిలిపోయేటువంటి జీవితం ఆమె కలిగి ఉన్నప్పటికీ ఆమె తన బ్రతుకును గురించి తాను చెప్పుకుంటున్న సాక్ష్యం పైకి పటారం లోన లొటారం అన్నట్టుగా కాకుండా, ఏదో పైకి భక్తిగా ఉన్నాను లోపల భక్తి లేదు అన్నట్టుగా తన బలహీనతను లేక తన స్థితిని ప్రజలకు తానే సాక్ష్యంగా చెప్తుంది. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే నయోమి చాలా ధన్యురాలు అని అనుకుంటున్నారు, నయోమి చాలా భాగ్యవంతురాలు అనుకుంటున్నారు. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? దయచేసి నన్ను ధన్యురాలు, భాగ్యవంతురాలు అని గొప్ప పదాలతో నన్ను పిలవకండి. నన్ను మీరేమని పిలవాలో తెలుసా? మారా అని పిలవండి. ఏమని పిలవండి? మారా అంటే చేదు అని అర్థం. చేదు అని పిలవమంటుంది. ఎందుకు చేదు అని పిలవమంటుంది అంటే జీవితం చేదైపోయింది. ఎందుకు చేదైపోయింది? ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈమె ఒక మంచి ఇజ్రాయేలీయురాలు. ఈమె యొక్క భర్త పేరు ఎలీమెలెకు. వీరికి 2 సంతానం. ఆ దినాల్లో న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి ఆ కాలములో జరిగిన కార్యం ఏంటంటే వీరికి బాగా కరువు వచ్చింది. వీరు జీవిస్తున్నటువంటి ప్రాంతం బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు.
సమృద్ధి కలిగిన చోటే ఉంటున్నారు. కానీ ఆ దినాల్లో బహు భయంకరమైన కరువు వచ్చిందంట. తన భర్త అయిన ఎలీమెలెకు అన్నాడు, మనం ఇక్కడ ఉండొద్దు, మనము మోయాబు దేశానికి వెళ్దాం, అక్కడ బాగుందంట, అక్కడ పరిస్థితులు బాగున్నాయంట, కాబట్టి అక్కడికి వెళ్దాము అని ఆలోచన చేసుకొని కలిసి బయలుదేరి ప్రయాణమై వెళ్ళారు. నలుగురు ప్రయాణమై మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత కొన్ని దినాలకు లేక కొంతకాలానికి తన భర్తను కోల్పోయింది. తన భర్త చనిపోయాడు. ఆ తరువాత తన ఇద్దరు కుమారులు కూడా అక్కడే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సరిగ్గా ఒక 10 సంవత్సరాలు జరిగినాయి. ఆ 10 సంవత్సరాల తరువాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఆకలితో ఉన్న కడుపు నింపుకుందామని వెళ్ళింది. కానీ జరిగిన కార్యం ఏంటంటే భర్తను కోల్పోయింది, 2 బిడ్డలను కోల్పోయింది. ఇప్పుడు ఒంటరిగా ఒక వెధవరాలుగా నిలబడింది. మోయాబు దేశంలోనే ఉంది. అయితే ఒకానొక దినాన ఒక సంగతి ఆమె చెవిన పడింది. ఏమనంటే బెత్లెహేము దేశాన్ని దేవుడు దర్శించాడని, యెహోవా దర్శించాడని, అక్కడున్న వాళ్ళకి ఆహారం దేవుడు ఇస్తున్నాడని, అక్కడ సమృద్ధి ఉందని ఆమె విన్నది. ఆమె విని ఏం చేసింది అంటే వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఏదేమైనా తిరిగి నేను బెత్లెహేముకు వెళ్ళాలి అనుకుంది. మోయాబులోకి వెళ్ళిన తర్వాత కడుపు నిండడమేమో కానీ కన్న బిడలు పోయారు, కట్టుకున్న భర్త పోయాడు, ఒంటరిగా మిగిలిపోయింది. ఇంకా కోడలు తనతో ఉన్నారు. ఆమె అంది, నా దేవుడు నా యొక్క ప్రాంతాన్ని దర్శించాడని నాకు తెలిసింది, నేను వెళ్తున్నాను అన్నప్పుడు వారు కూడా బయలుదేరారు. వారు కూడా 2 కోడలు బయలుదేరి వచ్చిన తర్వాత మార్గ మధ్యంలో ఆగి ఆలోచిస్తూ ఉంది. వారితో చెప్తా ఉంది, కుమార్తెలారా, దయచేసి మీరు మీ ఇళ్ళకు తిరిగి వెళ్ళిపోండి, మీరు నాతో రావద్దు, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, అక్కడ మీరు వివాహాలు చేసుకొని సంతోషంగా గడపండి అని చెబుతూ ఉంది. అని చెప్పి వారిని ముద్దు పెట్టుకుంది. అయితే వారిలో వార్ప ఏమో ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు ఏమో అంటుంది, దయచేసి నేను నిన్ను దాటిపోను, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను అని బహుబలంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా నయోమి ఏమి ఎదురు మాట్లాడలేదు. కోడలు తీసుకొని వెంట పెట్టుకొని తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఇక్కడ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ. ఈ స్టోరీలో మీరు నేర్చుకోవలసిన పాఠాలు ఏమున్నాయి, మీ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చాలా జాగ్రత్తగా గమనించాలి. నయోమి భక్తి తెలియంది కాదు, భక్తిపరురాలే. ఎలీమెలెకు భక్తి తెలియనటువంటి వాడు కాదు, భక్తిపరుడే. జీవితంలో చాలా సమస్యలు వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మనకు ఆశీర్వాదం, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే శాపం, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే బాధలు, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే కష్టాలు, దుఃఖము, ఆవేదన కలుగుతుంది. బెత్లెహేములో చాలామంది ఉన్నారు, కానీ వీరికి కలిగిన ఆశ ఏంటంటే సమృద్ధి కలిగిన ప్రాంతానికి వెళదాం, సమృద్ధి కలిగిన చోటుకు వెళదాం. చాలాసార్లు విశ్వాస జీవితం ఇలాగే ఉంటుంది. కొంచెం కష్టం కలగాలనే, కొంచెం బాధ కలగాలనే, కొంచెం నొప్పి కలగగానే, కొంచెం ఇబ్బంది కలగగానే, కొన్ని అవమానాలు రాగాలనే, కొంత నష్టం కలగగాలనే, కొంత ఎడబాటు వస్తుందని గుర్తెరిగినప్పుడు వెంటనే సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతారు. నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకలా సంపాదించాలి, ఏదో ఒక ప్రయత్నం చేయాలి, ఇక్కడ ఉంటే కుదరదు, నేను ఇక్కడ నుండి దూరంగా వెళ్తాను అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నయోమి జీవితంలో మొట్టమొదటగా నయోమి కష్టాలు అనుభవించడానికి గల కారణం దేవుని మీద ఆధారపడలేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేదు. దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుంది, కానీ దేవునిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయింది. తన పితరుల ప్రజల గురించి ఆమె తెలుసుకుంది,
తన పితరులను దేవుడు ఎలాగ పోషించాడో ఆమెకు తెలుసు. ఎలాగ పోషించాడు? అరణ్యములో దేవుడు మన్నాను కురిపించి పోషించాడు. పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుని మహిమను నయోమి కుటుంబం మర్చిపోయింది. మర్చిపోయినప్పుడే దేవుని కార్యాలు ఎప్పుడైతే మర్చిపోతారో దేవుని యొక్క దర్శనం మీరు మర్చిపోతారు. దేవుడు చేసిన మేలులు ఎప్పుడైతే మీరు మర్చిపోతారో మీ కుటుంబంలో యొక్క శ్రమలు మొదలవుతాయి, కష్టాలు మొదలవుతాయి అనడానికి ఈ నయోమి జీవితం చాలా సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈమె భక్తి పర్రాలే కానీ కరువు వచ్చిందని తెలిసి ఎక్కడికి ప్రయాణం అవుతుందో తెలుసా? మోయాబు దేశానికి ప్రయాణం అవుతుంది. మోయాబు దేశం మంచిదే, దేశం మంచిదే, కానీ దేశంలో ఉన్న ప్రజలు మంచివాళ్ళు కాదు. అక్కడ స్వలింగ సంపర్కులు ఉన్నారు, అక్కడ వ్యభిచారులు ఉన్నారు, అక్కడ క్రమం లేదు. ఆ ప్రాంతం అంతా బహు చెడుతనంతో కలిగినటువంటి ప్రాంతం. అయినప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి తన కుటుంబం సిద్ధపడిపోయి ప్రయాణమైపోయి వెళ్ళిపోయింది. చాలాసార్లు దేవుని యొక్క నిర్ణయాలు మన పట్ల వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు పంపిస్తాడు, మోయాబుకు వెళ్ళమని కూడా చెప్తాడు, అప్పుడు వెళ్ళాలి. కొన్నిసార్లు దేవుడు అక్కడుండి మోయాబు నుండి రమ్మంటాడు, రావాలి. ఆయన చెప్పినప్పుడు చేస్తే అది మనకు ఎన్నటికీ ఆశీర్వాదమే. ఆయన చెప్పకుండా మన సొంతంగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి అడగకుండా మనం ఏ సొంత ఆలోచన చేసినా అది మన జీవితాలకు ఏ మాత్రం ఆశీర్వాదం కానే కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నయోమి యొక్క పరిస్థితి ఎలాగుందంటే, మోయాబుకు వెళ్ళడానికి సిద్ధపడిందే కానీ దేవుని యొక్క చిత్తాన్ని గమనించలేదు. చాలాసార్లు మీరు స్వచిత్తం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తాన్ని కనబడుతున్నారా? దేవా, ఇప్పుడు ఈ కరువు వచ్చింది కదా, ఆకలేస్తూ ఉంది, నువ్వు ఆహారం ఇస్తావా అంటే ఆయన తప్పకుండా దయచేస్తాడు. అరుచుపిల్ల కాకులకు ఆహారం దయచేసే దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు. ఆయన నీకు ఏది కావాలో అది ఇస్తాడు. అయితే సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? కొన్నిసార్లు మనల్ని త్రోవ తప్పించడానికి వాడి పన్నాగాలు మన ఎడల ఫలింప చేయనట్లుగా వాడు మన మనసును చెరిపి మనలను త్రోవ తప్పిస్తాడు. అటువంటి సందర్భాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నానా, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నానా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అని ఆలోచన చేసుకోవాలి. నయోమి ఆలోచన చేయలే. ఆలోచన చేయకోకుండా దేవుని చిత్తాన్ని కనుగొనకుండా చేసిన ప్రయాణం వల్ల లాభం ఏమన్నా కలిగిందా అంటే, వెళ్ళిన కొద్ది రోజులు ఆ కరువులు అక్కడుంటే ఒక పూట భోజనం చేసి కడుపును కాల్చుకున్నారేమో, కానీ మోయాబుకు వచ్చిన తర్వాత 3 పూట్ల సమృద్ధి అయిన ఆహారం దొరికింది. కానీ ఎంత నష్టం కలిగిందంటే, కట్టుకున్న భర్త చనిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే తలకాయ తెగిపడిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరసై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తలకాయ తెగిపోయింది. బిడ్డలతో కలిసి తాను పనిచేయడం మొదలుపెట్టింది. తన భక్తిని విడిచిపెట్ల పనిచేయడం మొదలుపెట్టింది. కొద్ది కాలానికి బిడ్డల వివాహాలు జరిగినాయి. ఆ తరువాత ఆ బిడ్డలు కూడా కళ్ళెదుట ఇద్దరు ఒకేసారి చనిపోయారని వాక్యంలో రాయబడి ఉంది. వారిద్దరు ఒకేసారి చనిపోయినప్పుడు ఆ దుఃఖం ఎంత భయంకరమైన దుఃఖమో ఒకసారి ఆలోచించండి. భర్త పోయిన దుఃఖం ఒకవైపు ఉంటే, బిడ్డలు పోయిన దుఃఖం మరొక వైపు కనబడుతూ ఉంది. అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉంది. అక్కడున్న ప్రజలు మామూలు వాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడున్న స్త్రీలు అంత పవిత్రంగా ఉండరు, అంత పరిశుద్ధంగా ఉండరు. ఎందుకంటే మోయాబు ప్రజలు అంత మంచివారు కాదు. అయినప్పటికీ ఆ చెడు ప్రజల మధ్యలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది, బాధను అనుభవిస్తూ ఉంది, నిందను అనుభవిస్తూ ఉంది. అయితే భక్తి చేయడం మానలేదు. దేవుడి చిత్తం కొరకు ఎదురు చూస్తూనే ఉంది. గమనించాలి, ఎప్పుడైతే మోయాబుకు దేవుని యొక్క వాక్యము వచ్చిందో, చదువుతారు ఒక మాట, 1వ అధ్యాయం 6వ వచనం, ఋతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా
తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశములో వినెను. ఎక్కడ విందంట? మోయాబు దేశములో ఉండగానే ఒక స్వరం వినబడుతూ ఉంది. ఇదిగో బెత్లెహేములో ఉన్న వారికి వారి దేవుడైన యెహోవా ఆహారం ఇస్తున్నాడు, వారిని దర్శించాడు అని తెలుసుకుంది. తెలుసుకున్న వెంటనే ఏం చేసిందో తెలుసా? ఇప్పుడు చదవండి. కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడరును ప్రయాణమైరి. చాలు. విన్నది. చాలాసార్లు దేవుని వాక్యం మీరు వింటారా? వినరా? చాలా శ్రద్ధగా వింటారు. కొంతమంది రాసుకుంటారు, కొంతమంది బాగా విన్నట్టుగా వింటారు, కొంతమంది నిద్రపోతా కూడా వింటారు. అయితే వింటున్నావా నువ్వు? నీకు వినపడుతుంది ఆ స్వరం? విన్నవారు ఏం చేస్తారు తెలుసా? త్వరపడతారు, సిద్ధపడతారు, ప్రయాణం అవుతారు. ఈ నయోమి అన్ని బాధల్లో ఉండి కూడా ఈమె ఏం చేస్తుందో తెలుసా? ప్రయాణం అవుతూ ఉంది. ఏమి వింది? యెహోవా తానున్న బెత్లెహేమును దర్శించాడని విన్నది. ఆ మాట విన్న తర్వాత నిర్ణయం ఏం తీసుకుందో తెలుసా? ఇప్పుడు కనుక నేను ఇంకా ఇక్కడే ఉండి నా జీవితాన్ని ముగించాలి అనుకుంటే అది మంచిది కాదని గమనించింది. అది తన ప్రాణానికే ముప్పని గమనించింది. వెంటనే బయలుదేరింది. బయలుదేరిన వెంటనే కోడళ్ళు కూడా బయలుదేరారు. ఎవరు బయలుదేరారు? జాగ్రత్తగా వినాలి. ఎవరు బయలుదేరారు? కోడళ్ళు కూడా బయలుదేరారు. ఈ కోడల్ని నయోమి ఏమంటుందో తెలుసా? నా కుమార్తెలారా అంటుంది. ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? నా కుమార్తెలారా అంటుంది. ఇప్పుడు వీళ్ళది అత్తాకోడల బంధం అందామా, తల్లి కూతుర్ల బంధం అందామా? వాస్తవానికి అత్తాకోడల బంధమే. కానీ ఈమెమని పిలుతుందో తెలుసా? కోడల్ని ఏయ్ ఏయ్ అని నేను మాట్లాడట్లా, పేరు పెట్టి పిలవట్లా, నా కుమార్తెలారా అంటుంది. ఏమంటుంది? నా కుమార్తెలారా అని సంబోధిస్తూ ఉంది. ఎందుకంటే తనకు తన జీవితంలో ఇంకెవ్వరు లేరు. భర్త లేడు, బిడ్డలు లేరు. నిజంగా చెప్పాలంటే అక్కడ వారి సమీప బంధువులు కూడా లేరు. ఈమె నా కుమార్తెలారా అంటా ఉంది అని వారిని అంటుంది. మార్గమధ్యానికి వచ్చిన తర్వాత దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు వెళ్ళిపోమంటుందంటే నయోమి ఒక ఆలోచన చేసింది. మేమేమో ఇజ్రాయేలీలు, వీరేమో మోయాబీలు. సాధారణంగా ఇజ్రాయేలీలు మోయాబీల్ని పెళ్లి చేసుకోరు. ఏం చేసుకోరు? మోయాబీల్ని ఏం చేసుకోరు? పెళ్ళిళ్ళు చేసుకోరు. కనుక ఒకవేళ వీరిని నేను తీసుకెళ్ళినా అక్కడ ఎవరు చేసుకోకపోగా నయోమి ఇలాగ చేసిందా అని అందరూ చెప్పుకుంటారేమో అనుకుందా అంటే అలాంటి ఆలోచన ఏమి రాలేదు. కానీ తన మాటల ఆలోచనలో చెప్తుంది. మీరు దయచేసి మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మరలా మీరు వివాహాలు చేసుకొని మీరు బాగుండండి. నేను ముసల్దాన్ని అయిపోయా. ఒకవేళ నా శరీరం సహకరించట్లా, ఒకవేళ సహకరించి నేను ఏదైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా, ఒకవేళ నాకు బిడ్డలు పుట్టినా వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదాకా మీరు ఉంటారా? ఇది ధర్మం కాదు. ధర్మం ఏంటంటే మీరు వెళ్ళి పెళ్లి చేసుకోవడమే ధర్మం అని చెప్పింది. నయోమి చాలా నీతిమంతురాలు. నయోమి ప్రేమ కలిగింది. నయోమి భక్తి గల్లాది. నయోమి యథార్థవంతురాలు. నయోమి మాటలు ప్రేమ గల్ల మాటలు. నయోమి యొక్క స్వభావం దైవికమైన స్వభావం. కుమిలిపోయే జీవితపు మధ్యలో బలపరిచేటువంటి మాటలు మాట్లాడుతుంది. నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా, మీరు వెళ్ళిపోండి అంటుంది. వచ్చేటప్పుడేమో నలుగురితో వచ్చింది, ఇప్పుడు ఒక్కతే మిగిలిపోయింది. వీళ్ళిద్దరిని కూడా అంటుంది, దయచేసి మీరు వెళ్ళిపోండి అమ్మా, నా కూతురులారా దయచేసి మీరు వెళ్ళిపోండి అని వారిని ముద్దు పెట్టుకుంది. నయోమి ఎంత ప్రేమ గలదో తెలుసా? ఆమె ప్రేమకి ముగ్ధులైపోయారు ఇద్దరు కోడళ్ళు. ఆమె భక్తికి ముగ్ధులైపోయారు ఇద్దరు కోడళ్ళు. ఇద్దరు కోడలు కూడా అత్తతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. మా మొగుళ్ళు చచ్చిపోయారు కదా, మా భర్తలు చచ్చిపోయారు కదా, మా ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? మా పుట్టింటికి వెళ్ళిపోతాం. మాకేం తక్కువ అనుకున్నావా? మా ఇంటికాడ అందరూ ఉన్నారు, మా ఇంటికాడ మమ్మ ఉంటుంది, మా నాన్న ఉంటుంది, మా బంధువులు ఉన్నారు, వెళ్ళిపోతాం అని అంటలా. నిజంగా మన భక్తి యథార్థమైందైతే మన భక్తి మన కుటుంబంలోనే పనిచేయడం మొదలు పెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన భక్తి యథార్థమైందైతే మన కుటుంబంలో నుండే సేవ ప్రారంభం కావాలి.
మన భక్తి యథార్థమైందైతే మన నోటి మాటల ద్వారా హృదయాలు కదల్చబడాలి. మోయాబులు బహు కఠినమైనటువంటి వాళ్ళు, లౌకికమైన ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు. కానీ ఇద్దరు కోడళ్ళు అత్త యొక్క జీవితాన్ని చూశారు. అత్త భర్త చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతుందంటే యథార్థంగా బ్రతుకుతుంది. మోయాబు దేశంలో ఉన్నవారు ఎవరు కూడా భర్తలు ఉండగా వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, మగవాళ్ళు స్వలింగ సంపర్కులుగా ఉండడం, విచ్చలవిడితనంగా తిరగడం మోయాబులో ఉన్నటువంటి కార్యాలవి. ఆ కార్యాలు చేసే ప్రజల మధ్యలో ఉండి కూడా ఈ అత్త యథార్థంగా బ్రతుకుతుంది, యథార్థంగా ఉంటుంది, ప్రార్థన చేసుకుంటా ఉంది, కనిపెడతా ఉంది దేవుని యొక్క ఆలోచన కోసం. అంతే తప్ప వేరొక నిర్ణయాన్ని ఈ నయోమి తీసుకోలేదు, వేరొక ఆలోచన చేయలేదు, వేరొక పురుషుని కూడలేదు. తన భక్తి, తన జీవితం ఇద్దరు కోడళ్లకు మార్గదర్శకంగా కనబడింది. అందుకే ఆ కోడళ్ళు నేను బెత్లెహేముకు వెళ్తున్నాను అనగానే వారు కూడా మాట్లాడకుండా అత్తతో తమ యొక్క సామగ్రంతా సమకూర్చుకొని అత్తతో ప్రయాణమై వెళ్తున్నారు. మీ భక్తి మంచిదైతే మీ భర్త మీతో వస్తాడు. నీ భక్తి మంచిదైతే నీ భార్య నీతో వస్తుంది. నీ భక్తి మంచిదైతే నీ బిడ్డలు నీతో వస్తారు. నీ భక్తి యథార్థమైందైతే నీ రక్త సంబంధికులు నీతో వస్తారు. మన భక్తి సరిలేనప్పుడు ఎవ్వరు మనతో రారు. అందరూ మనం చేసే ప్రార్థన చూస్తారనుకుంటున్నారా? కాదు. లోకం మొట్టమొదటిగా నీలో, నాలో, మనలో ఏం చూస్తుందో తెలుసా? మన క్యారెక్టర్ను చూస్తుంది. మనం దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చూస్తుంది. మనం దేవుని పిల్లలమని సాక్ష్యం చెప్పడానికి సరైన సాక్ష్యం కలిగి ఉన్నామో లేదో లోకము చూస్తుంది. అప్పుడే వెంబడిస్తుంది. వీరు మోయాబీలు, వీరికి ప్రార్థన చేయడం తెలియదు, వీరికి స్తుతించడం తెలియదు, వీరికి రక్షణ గురించి తెలియదు. కానీ ఎప్పుడైతే నయోమి జీవితాన్ని చూసినారో, నయోమి కష్టకాలంలో కూడా, కృంగిన వేళలో కూడా, కన్నీటి మధ్యలో కూడా దేవుణ్ణే నమ్ముకొని జీవిస్తూ ఉంది. రెండు చేతులు తీసి స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది, దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతుకుతుంది. అది చూసిన కోడళ్ళు అత్తతో నడవడానికి ఇష్టపడ్డారు. నేను రాను అంటలా, ఆమె బలవంతం పెట్టిందంట. దయచేసి మీరు రావద్దు అంటే వార్ప ముద్దు పెట్టుకొని సరేనని అత్త చెప్పిన మాట ప్రకారం వెనుదిరిగిలింది. కానీ రూతు మాత్రం ఏమంటుందో తెలుసా? దయచేసి నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నన్ను వెళ్ళిపోమనొద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడుంటావో నేను కూడా అక్కడే ఉంటా. దయతో నా వెంబడి రావద్దనియు, నన్ను వెళ్ళిపోమని మాత్రం నువ్వు చెప్పొద్దు. ఎంత భక్తిగా మాట్లాడుతుందో. వార్ప గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడుకోవద్దు. రెండు కోణాలు కనపడతాయి వార్పాలో. ఒకటి అత్తను వదిలిపెట్టేసిందని మాట్లాడతారు, కానీ అత్త మాటకు లోబడింది కదా. లోబడిందా? లోబడింది. కానీ మరి ఋతు లోబడలేదా? ఋతు కూడా లోబడింది. కానీ ఋతు ఒక దైవికమైన ప్రణాళికలో ఉంది. స్తోత్రం చెప్దాం. ఋతు యొక్క మనసు నయోమితో నడవడానికి కుదిరింది. ఏమైంది చెప్పండి? ఏమైంది? మనసు కుదిరింది. నయోమి గుర్తెరిగిందంట, నాతో నడవడానికి నా కోడలు మనసుకి నా మనసు కుదిరింది. కాబట్టి ఇప్పుడు ఈమెను వెళ్ళమని చెప్పడం బాగోదు. నేను ఎంత బతిమలాడినా, ఒకవేళ తిట్టినా ఇక ఈమెమవుదో వెళ్ళదు అని గ్రహించింది నయోమి. ఎంత భక్తిని కనబరిచిందో తెలుసా రూతు? తాను తన యొక్క అత్త ఎదుట తన భక్తిని ప్రదర్శిస్తూ ఉంది. ఒకసారి ఆ మాట కూడా చదువుతారా? అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలుకోవద్దు. నువ్వు వెళ్ళు చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనో చేయునుగాక అన్ను.
తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొని అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను. ఏం కుదిరిందంట చెప్పాలి? ఏం కుదిరింది? మనసు కుదిరింది. ఇప్పుడు అసలే నయోమి చరిత్ర పూర్తిగా కోడలికి తెలియదు. అక్కడ ఇల్లుందో లేదో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎలా బతకాలో తెలియదు, ఎలా గుండాలో తెలియదు. రూతు ఎవరిని చూసి నడుస్తుంది? దేవుణ్ణా? కాదు. ఎవరిని చూస్తుంది? అత్తను చూసి అత్తతో అంటుంది, ఒకవేళ అంటుంది, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా నాకు ఎంతైనా యెహోవా నాకు ఎంత కీడైను చేయునుగాక అంటుంది. యెహోవా ఎంత కీడైను చేయునుగాక. ఇద్దరి మధ్యలో ఎవరిని పెట్టుకుందో తెలుసా? ఒకవైపు అత్త, మధ్యలో ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇదిగో అత్తమ్మా, నీతో రావడానికి నా మనసు రెడీగా ఉంది. నా దగ్గర ఎవరున్నారు తెలుసా? దేవుడున్నాడు, దేవుడు నీతో వెళ్ళమన్నాడు అన్నట్టుగా చెప్తుంది. ఒకవేళ నిన్ను నన్ను ఏదైనా చేస్తే, వేరు చేస్తే అది నాకు ఎక్కువ కీడు కలుగునుగాక. దేవునికి కీడు కలుగు చేయడం ఇష్టం ఉండదు. ఆయన మేలు చేసే దేవుడే కానీ కీడు ఏమాత్రము చేయడు. కీడు కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ మీరు కీడులో ఉంటే ఆ కీడును తప్పించే శక్తి గల దేవుడు కూడా మన దేవుడే. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి.